నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. కొన్నిసార్లు ఉన్నట్టుండి మనం చేస్తున్న పని మీద ఆసక్తి తగ్గుతుంది. నిస్తేజంగా అనిపించి ఏ పని చేయలేని పరిస్థితి. మన కోసం కొంత సమయం కేటాయించుకోకపోవడమే దీనికి కారణం. కాబట్టి మీకంటూ కాస్త సమయం పెట్టుకుని ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునే ముందు నవ్య కార్యక్రమంలో కొత్తదనం చూద్దాం. హాయ్ అందరికీ, నా పేరు అనీషా. నేను బిబా జ్యువెలర్స్ నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది. వెడ్డింగ్ జ్యువెలరీ, సింపుల్ లైట్ వెయిట్ జ్యువెలరీ అన్నీ ఉంటాయి. మేము ఒకటి స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఐటమ్స్ కూడా యాజ్ మినిమం వెయిట్ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తాము చేయడానికి. సో నేను ఇవాళ మా దగ్గర ఉన్న కలెక్షన్ కొంచెము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ కలెక్షన్ మా దగ్గర. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది బ్రైడ్స్కి చాలా బాగుంటుంది, లాంగ్ హారం లాగా. ఇది గుట్టపూసలు నక్షి అండ్ కుందన్ స్టైల్ మిక్స్ ఉంటుంది దీంట్లో. గుట్టపూసల్లో ఉన్నంత పర్ల్స్ ఎక్కువ లేకుండా మోస్ట్లీ హెవీగా కనిపించేటట్టు నక్షి వర్క్ ఎక్కువ చేసినాం దీంట్లో. లాంగ్ వస్తుంది. ఇది మనకు కావాలనుకుంటే కొంచెం షార్ట్లో కూడా చేసుకోవచ్చు. ఇవి కొన్ని పీసెస్ తీసేసి షార్ట్ లెంత్లో కూడా చేసుకోవచ్చు. దీని పైకి మనకు దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ సెట్ మ్యాచ్ అవుతుంది దీనికి. ఇప్పుడు ఓన్లీ ఇట్లా కుందన్ సెట్, ఓన్లీ నక్షి సెట్ ఆర్ ఓన్లీ పచ్చి సెట్ కాకుండా ఏదైనా వేసుకోవచ్చు దీనిపైకి. సో దీంట్లో వచ్చిన వర్క్ గురించి చూస్తే ఇప్పుడు మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది, ఈ సైడ్కేమో సింహమూర్తులు వచ్చినాయి. లక్ష్మీదేవి వాహనం లాగా సింహాలు వచ్చినాయి సైడ్కి, ఈ 3 పీసెస్ కూడా నక్షిలో. అండ్ ఇది వచ్చేసి కుందన్ వర్క్. దీంట్లో రూబీ స్టోన్స్ మ్యాక్సిమం ఉన్నాయి. అండ్ లైట్గా వైట్ అండ్ గ్రీన్ కూడా ఇచ్చినాం సో దట్ మల్టీ కలర్ లుక్ రావడానికి. అండ్ పర్ల్స్ చూసుకుంటే అన్నీ కూడా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఉన్నాయి కింద. అండ్ ఈ పెద్ద పర్ల్స్ అన్నీ సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. ఇది రెగ్యులర్ గుట్టపూసల్లాగా ఇట్లా పైన ఇది బాక్సెస్ వస్తాయి చూసినా, అవి బాక్సెస్ కూడా వచ్చినాయి దీంట్లో. సో మనం ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇది మీకు సెట్ లాంగ్ ఎక్కువ అనిపించి కొంచెం షార్ట్ చేసుకోవాలనిపిస్తే కూడా ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్. ఈ పీసెస్ మీరు ఎనీ టైం తీసేయచ్చు, తీసేసి మీరు మళ్ళీ నల్ల పూసల్లోకి దేంట్లోకైనా యాడ్ చేసుకోవచ్చు ఈ పీసెస్. అండ్ ఎక్స్టెన్షన్ కావాలంటే కూడా దీనికి చాలా ఈజీ. ఇవన్నీ పీసెస్ లాగా ఉంటాయి, ఎక్స్టెన్షన్ ఈజీగా చేసుకోవచ్చు దీనికి. సౌత్ సీ పర్ల్స్ వచ్చేసి మీకు మంచి ఐవరీ షేడ్లో ఉన్నాయి సో దట్ దీనికి కాంప్లిమెంట్ అయ్యేటట్టు. ఇదంతా గోల్డ్ వచ్చేసింది కదా, కొంచెం డల్ ఫినిష్ వచ్చింది కాబట్టి ఐవరీ షేడ్ సౌత్ సీ పర్ల్స్ వేసినాం దీనికి. ఇవి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. దీంట్లో కూడా నక్షి లేకుండా ఇయర్ రింగ్స్ కదా కొంచెం బ్రైట్గా కనపడడానికి ఫేస్ దగ్గరకు ఉంటాయి కదా, సో దీనికి మ్యాక్సిమం కుందన్లోనే చేసినాము. అండ్ వైట్ స్టోన్స్ కూడా ఎక్కువ వచ్చినాయి చూడండి. మీరు పెట్టుకున్నప్పుడు ఈ వైట్ స్టోన్స్తోని షైన్ అదంతా బాగా వస్తుంది. సో ఫేస్ మంచిగా కనిపిస్తుంది ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే. అండ్ హెవీ ఉన్నాయి, దీనికి కాంప్లిమెంట్ అయ్యేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఈ సెట్ చూడండి, ఇంత హెవీ సెట్కి ఇయర్ రింగ్స్ కూడా మంచి హెవీగా. ఇప్పుడు ఏంటంటే సెట్ ఎంత సింపుల్ ఉన్నా కానీ ఇయర్ రింగ్సే పెద్దది పెడుతున్నారు కదా, సో దీనికి సెట్ అయ్యేటట్టు హెవీ ఇయర్ రింగ్స్ ఇచ్చినాం దీనికి. ఇది వచ్చేసి మ్యాంగో మాల. సో మ్యాంగో మాలాస్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము, పాస్ట్ లైక్ 50-60 ఇయర్స్ నుంచి కూడా మ్యాంగో మాలాస్ నడుస్తున్నాయి. ఇది ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అయ్యేది ఉండదు. బట్ దీంట్లో ఏంటంటే అప్పుడు ముందు చిన్న మ్యాంగోస్ వచ్చేవి, ఇప్పుడు లేటెస్ట్గా పెద్ద మ్యాంగోస్ ఇచ్చేసి దాంట్లోనే కొంచెం పీకాక్ కాంబినేషన్ ఇచ్చేసి నక్షి వర్క్లో అట్లా చేస్తున్నాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్స్ మ్యాంగోస్లో. ఇప్పుడు ఎక్కువ స్టోన్స్ వద్దు అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. బ్రైడల్ వేర్కి ఇది చాలా బాగుంటుంది. ఏంటంటే మీరు దూరం నుంచి చూసినా కానీ మ్యాంగోస్ అవన్నీ మీకు క్లారిటీగా మంచిగా కనిపిస్తాయి డిజైన్స్. అండ్ మీకు కొంచెం లుక్ ఇవ్వడానికి దీంట్లో ఏంటంటే కుందన్ స్టోన్స్ యాడ్ చేయడం జరిగింది. కుందన్స్లో ఏంటంటే రెడ్, వైట్ అండ్ గ్రీన్ 3 కాంబినేషన్ చేసినాము సో దట్ ఇట్ మ్యాచెస్ విత్ ఎవ్రీథింగ్. మీకు పైన సెట్ నక్షి సెట్ పెట్టుకున్నా కానీ పచ్చి సెట్ పెట్టుకున్నా కానీ దీనికి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీంట్లో చూస్తే మీకు కింద లాకెట్ వచ్చేసి ఇట్లా నక్షి లాకెట్ వచ్చింది. కావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ ఇన్ ఫ్యూచర్ ఇది డిటాచబుల్ కూడా చేసుకోవచ్చు. ఈ లాకెట్ తీసేసి మీరు సపరేట్గా చైన్స్లో అట్లా వేసుకునేటట్టు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ హెవీగా పికాక్స్ వచ్చినాయి చూడండి. అండ్ ఇదంతా కూడా నక్షి వర్క్ ఎంబోస్డ్ వచ్చింది. పికాక్స్ కానివ్వండి, మ్యాంగోస్ కానివ్వండి, మీకు దూరం నుంచి కూడా మంచిగా కనిపించేటట్టు ఎంబోస్డ్ వర్క్ వచ్చింది మొత్తము.
కింద ఇది చాంద్ షేప్లో రూబీస్ వచ్చినాయి అండ్ పైన మొత్తం కూడా మ్యాంగోస్ పైన ఇవి కొంచెం దూరం వచ్చేటట్టు మ్యాంగోస్ స్టోన్స్ పెట్టడం జరిగింది. ఇంత సైజ్ మ్యాంగో మాల మీకు ఈజీగా 200 grams వరకు ఉంటుంది. మేము ఇది లైట్ వెయిట్లో నక్షి ఇదంతా కూడా లైట్ వెయిట్లో చేసి 160 grams చేసినాం. అప్రాక్సిమేట్లీ మీకు 620 వరకు 6,20,000 వరకు అట్లా వస్తుంది ఇది సెట్. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి చాంద్బాలీస్ వచ్చినాయి. మీకు కావాలంటే జుమ్కాస్ పెట్టుకోవచ్చు, చాంద్బాలీస్ పెట్టవచ్చు. బట్ దీనికి ఇట్లా నక్షి అండ్ కుందన్ కాంబినేషన్లో చాంద్బాలీస్ పెట్టినాము. చాంద్బాలీస్లో ఏంటంటే మనకు పర్ల్ అండ్ గోల్డ్ బాల్ కాంబినేషన్ వచ్చింది, కొంచెం లైటర్ లుక్ రావడానికి. ఇవి కూడా మీకు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కంఫర్టబుల్ ఉండడానికి చాలా లైట్ వెయిట్లో చేసినాం. బ్రాడ్ వచ్చింది, నక్షి వచ్చింది, హెవీ లుక్ ఉంది కానీ లైట్ వెయిట్లో ఉంది. ఇది అరౌండ్ 30 grams-లోనే ఉన్నాయి చాంద్బాలీస్. మీకు ఈ సెట్కి బాగా కాంప్లిమెంట్ చేస్తుంది బికాజ్ ఇది లాకెట్ కూడా వైడ్ వచ్చింది కదా, ఇట్లా వైడర్ ఇయర్ రింగ్స్ ఉంటే మంచిగా కనిపిస్తుంది, రెండు మ్యాచ్ అవుతాయి బాగా. మీరు పట్టు శారీస్ మీదకైనా వేసుకోవచ్చు, లేదంటే బనారస్ శారీస్ మీదకి అట్లా వేయవచ్చు. దీనికి బ్రైడ్స్కి చాలా బాగుంటుంది. బ్రైడ్స్ కాకుండా కొంచెం హెవీగా వేయాలనుకుంటే వెడ్డింగ్ కలెక్షన్ లాగా కూడా చాలా బాగుంటుంది ఇది సెట్. ఇది నెక్స్ట్ సెట్. ఇది కూడా లుక్ చాలా హెవీగా కనిపించుకుంటూ చాలా లైట్ వెయిట్లో చేసిన సెట్. మీరు ఇది చూడండి, మొత్తం హెవీగా లాంగ్ ఇంతవరకు వస్తుంది. ప్లస్ లాకెట్ కూడా డిటాచబుల్ ఉన్నది. ఇది వితౌట్ లాకెట్ ఓన్లీ ఈ సెట్ కూడా వేసుకోవచ్చు. సో దీనికి 3 waysలో యూజ్ చేయొచ్చు ఈ సెట్ని. వితౌట్ లాకెట్ ఇంతవరకు యూజ్ చేయొచ్చు, మధ్యలో ఒక పెద్ద పర్ల్ వేసేసి లాకెట్ సపరేట్గా యూజ్ చేయొచ్చు, అండ్ కంప్లీట్లీ ఈ సెట్ కూడా సపరేట్గా యూజ్ చేయొచ్చు. మీకు ఇది అరౌండ్ 90 grams-లోనే ఉంది సెట్. సో ఇది బ్రైడల్కి తక్కువ బడ్జెట్లో మనకు హెవీగా కావాలనుకుంటే దిస్ ఇస్ లైక్ అది అంటే యాప్ట్ ఉంటుంది ఈ సెట్ బాగా. దీనికి నక్షి జుమ్కాస్ ఇచ్చినాము అండ్ మొత్తము హ్యాంగింగ్ అన్ని గోల్డ్ బాల్ అండ్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చినాము హెవీగా కనిపించడానికి. అండ్ దీంట్లో వచ్చేసి స్టోన్స్ అన్నీ కూడా స్వరోస్కి యూజ్ చేసినాము. మీకు స్టోన్స్ కనిపిస్తాయి దీంట్లో స్టోన్స్ ఉన్నట్టు, కానీ స్టోన్ బడ్జెట్ ఎక్కువ పోదు. మీకు అరౌండ్ 15-20,000లో దీంట్లో స్టోన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఎక్కువ ఎక్స్పెన్సివ్ స్టోన్స్ లేవు దీంట్లో. రూబీ ఎమరల్డ్స్ కూడా పెద్ద స్టోన్స్ పెట్టడంతో ఏంటంటే సెట్ హైలైట్ అవుతుంది, మీకు దూరం నుంచి చూసినా కానీ మంచిగా కనిపిస్తుంది సెట్. డిటాచబుల్ వేయడంతో ఏంటంటే మల్టిపుల్ ఒకేషన్స్కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక పెద్ద సెట్ కొన్నామంటే దానికి ఎక్కువ ఎంత యూజేజ్ ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కదా. సో ఇది మల్టిపుల్ ఒకేషన్స్కి యూజ్ చేయొచ్చు. మీకు 90 grams-లో ఉంది కాబట్టి ఇది మీకు అప్రాక్సిమేట్లీ 3.5 lakhs-లో సెట్ అండ్ అరౌండ్ 1 lakh-లో ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. 4.5 lakhs-లో మీకు కంప్లీట్ హెవీ జ్యువెలరీ వచ్చేస్తుంది. అండ్ మల్టీ యూజ్ కూడా ఇది. అండ్ లాకెట్ కూడా మీరు ఏదైనా చిన్న సౌత్ సిమాల్ అట్లా తీసుకుంటే దానికి లాకెట్ పెట్టేసుకోవచ్చు. అదొకటి కంప్లీట్లీ సపరేట్ సెట్ అయిపోతుంది దీనికి విత్ ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా సపరేట్గా యూజ్ చేయొచ్చు. ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే దీని స్పెషాలిటీ మీకు అన్ని సెట్స్ మీదకి ఇవి మ్యాచ్ అయిపోతాయి. దీంట్లో ఎక్కువ కలర్ స్టోన్స్ యూజ్ చేయకుండా వైట్ అండ్ నక్షిలో చేసినాము ఇయర్ రింగ్స్. మాది విభా జ్యువెలరీ కలెక్షన్ అంతా మీకు బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. చూసారుగా కొత్తదనం. ఇక ఆఫీస్ ఇల్లు తప్ప మరో ప్రపంచం లేకపోతే సాధారణంగానే శరీరానికి బద్ధకం అలవాటవుతుంది. అది మన మెదడు మీద ప్రభావం చూపుతుంది. కొన్నాళ్ళకి ఏ పని సరిగ్గా చేయలేం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా రోజు కాసేపు వ్యాయామం లేదంటే ధ్యానం చేసి చూడండి. అది మనలో కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపుతుంది.